వెల్కమ్ టు టూత్ టేల్స్ సిరీస్. ఒక అడవిలో ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది తీరాన ఒక మామిడి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు పైన ఒక కోతి, ఒక ఉడత నివసిస్తూ ఉంటారు. ఒక రోజు ఆ నది ఒడ్డుకి ఒక ముసలి వచ్చి చాలా ఆకలిగా ఉంది, నాకు ఒక మామిడి పండు ఇవ్వండి అని కోతిని అడుగుతుంది. కోతి ఇస్తుంది. అలా వాళ్ళిద్దరికి స్నేహం కుదిరి ప్రతిరోజు వచ్చి మామిడి పండు తింటూ ఉంటుంది ఆ ముసలి. ఒక రోజు ముసలి వచ్చి నా భార్యకి కూడా నేను మామిడి పళ్ళు తీసుకువెళ్తాను, నాకు కొన్ని ఎక్స్ట్రా పళ్ళు ఇవ్వమని అడిగితే ఆ కోతి ఇస్తుంది. ఆ పళ్ళని తీసుకుని ముసలి వాళ్ళ ఇంటికి వెళ్ళి భార్యకి ఇస్తుంది. భార్య ఆ పళ్ళు తిని ఇంత రుచిగా ఉన్నాయి, పళ్ళు ఎంత రుచిగా ఉంటే ఈ పళ్ళు ఇచ్చిన కోతి గుండె ఎంత రుచిగా ఉంటుందో అని నాకు ఆ కోతి గుండె కావాలని అడుగుతాను. ఆ నెక్స్ట్ డే ముసలి వచ్చి నువ్వు ఇచ్చిన మామిడి పళ్ళు నా భార్య తిని చాలా బాగున్నాయి అన్నది, నీకు తేనేటి విందు ఇవ్వడానికి మా ఇంటికి నేను తీసుకుని రమ్మంది అని చెప్పి ముసలి చెప్తుంది. కోతి వెళ్ళడానికి సిద్ధపడతా ఉంటే ఉడత చెప్తుంది, ముసలి మాట నమ్మద్దు, తప్పుగా చెప్తుందేమో ఆలోచించుకో, వెళ్ళొద్దు అని. అయినా సరే కోతి వెళ్ళడానికి సిద్ధపడి నాకు ఈత రాదు అంటే పర్లేదు, నా పైన కూర్చొని నేను తీసుకువెళ్తానంటది. అలా ముసలి పైన కూర్చొని తీసుకువెళ్తా ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్లే దారిలో ముసలి వెక్కిలిగా నవ్వుతా ఉంటది. ఆ నవ్వు చూసి కోతికి ఏదో సందేహం వచ్చి తన ఉడత తనకిచ్చిన సలహా గుర్తు తెచ్చుకుంటది. అప్పుడు వెనక్కి వెళ్ళిపోవాలి అని ఆ ముసలికి ఏదో చెప్తది. అది చెప్పగానే ముసలి వెనక్కి తిరిగి మళ్ళా తిరిగి చెట్టు దగ్గరికి తీసుకొస్తది. ఏం చెప్పుంటదో గెస్ చేయండి. సార్ నేను చెప్తాను సార్, కోతి గుండె చెట్టు మీద మర్చిపోయింది, అందుకని ముసలిని వెనక్కి తీసుకెళ్ళమని చెప్పింది. సార్ నేను చెప్తాను సార్. కోతి అర్రే నా పళ్ళ సెట్టు చెట్టు మీద మర్చిపోయాను, ఇప్పుడు నీ విందు ఎంజాయ్ చేయాలంటే పళ్ళ సెట్టు కావాలి కదా అని చెప్పి వెనక్కి తీసుకెళ్ళండి. Eternity later.